రైట్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు విసిరిన సే నో టు డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ రాజకీయ రణరంగానికి దారితీసింది. ఈ సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. మరోవైపు వైట్ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట కూడా చోటు చేసుకుంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇరు పార్టీల పోటాపోటీ నినాదాలతో ఎల్బీ నగర్ ప్రాంతం అంతా ఒక్కసారిగా టుడికిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, హ్యాష్ వైట్ ఛాలెంజ్ తో ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ఏదైతే ర్యాలీ చేపట్టిందో ఎల్బీనగర్ లో ఉద్రిక్తతకు దారితీసినట్టుగా సమాచారం, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకి వైట్ ఛాలెంజ్ని అయితే విసరడం జరిగింది. అంటే సే నో టు డ్రగ్స్ అనేది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి వైట్ ఛాలెంజ్ని విసురుతూ బీఆర్ఎస్ నాయకులు అయితే మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే ఎల్బీ నగర్ చౌరస్తా వద్దకు చాలామంది కాంగ్రెస్ నాయకులు రావడం జరిగింది. ఆ ఛాలెంజ్ని స్వీకరించిన అనంతరం దానికి సంబంధించి చాలామంది నాయకులతో పాటు కార్యకర్తలు కూడా వచ్చి నినాదాలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కూడా చాలా మంది రావడం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇరు వర్గాల మధ్య, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరు వర్గాల మధ్య అయితే తోపులాట జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏదైతే కేసు ప్రెజెంట్ నడుస్తుందో కేసులో భాగంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈ ఛాలెంజ్ని అయితే విసరడం జరిగింది. ఛాలెంజ్ని స్వీకరించిన కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత నినాదాలు చేస్తూ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఎమ్మెల్యే ఎప్పుడైతే చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా తోపులాట జరిగింది. తోపులాట నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కూడా బీఆర్ఎస్ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఈ సంచలన కేసులో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి డ్రగ్స్ ఎప్పుడైతే తీసుకున్నాడో అతన్ని కూడా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. జైలుకు కూడా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతూ కూడా హ్యాష్ ట్యాగ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ ఎల్బీ నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న అనంతరం ఈ రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. ఒక్కసారిగా శ్రేణులంతా కార్యకర్తలంతా నాయకులంతా కూడా అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఇద్దరి వర్గాల మధ్య తోపులాట జరగడం అనేది జరిగింది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని ఉద్రిక్త వాతావరణం అయితే దానికి సంబంధించి క్లియర్ అయితే చేశారని చెప్పాలి. ప్రస్తుతం మాత్రం ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ని వేదిక చేసుకొని అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ వ్యవహారం అనేది కలకలం రేపిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన కేసులో భాగంగా ప్రస్తుతం ఈ కేసు అనేది నడుస్తూ వస్తుంది కాబట్టి దీనిలో భాగంగానే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో ఇటు డ్రగ్స్కి సంబంధించి దాని నేపథ్యంలోనే ప్రజెంట్ ఎల్బీ నగర్ వద్ద అయితే ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సుమతి. రైట్ అనిల్, థ్యాంక్ యూ. చూడొచ్చు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సే నో టు డ్రగ్స్ హ్యాష్ ట్యాగ్ వైట్ ఛాలెంజ్ అంటూ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా అయితే ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ కాంగ్రెస్ నాయకులు వచ్చాడు. ఛాలెంజ్ వేస్తూ బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ప్రాంగణానికి చేరుకోవడంతో ఒక్కసారిగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. ఒక్కసారిగా రెండు పార్టీల కార్యకర్తలు వాదోపవాదాలకు దిగారు. ఎమ్మెల్యేతో కూడా ఒకసారిగా పోలీసులు వాదోపవాదాలకు దిగారు. ఎమ్మెల్యే కూడా వారితో వాగ్యుద్ధానికి దిగినట్టుగా మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి ఇరు వర్గాలకు కూడా
అక్కడ మాట్లాడే అవకాశం కల్పిస్తాము, అక్కడ రోడ్డు మీద ఇలా చేయకండి అని అంటూ వారిద్దరికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక్కసారిగా అటు పార్టీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి రావడంతో రణరంగాన్ని తలపించింది ఎల్బీ నగర్ చౌరస్తా అంతా కూడా. ప్రస్తుతం ఎల్బీ నగర్ దగ్గర జరిగిన ఆందోళనని చూస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనే నినాదాలు చేయడంతో దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అని అంటూ #వైట్ ఛాలెంజ్ స్వీకరించిన బీఆర్ఎస్ నాయకులకు దీటుగా అటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి ఎదురుగా వచ్చారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఈ గొడవ అంతా కూడా జరిగింది. ఒక్కసారిగా చూడొచ్చు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ సభ్యులందరూ కూడా #వైట్ ఛాలెంజ్ స్వీకరిస్తూ వాళ్ళు ర్యాలీ చేపట్టారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ప్రాంగణానికి చేరుకోవడంతో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇప్పటికే మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో రెండు పార్టీలకు సంబంధించి వాగ్యుద్ధం జరుగుతోంది, మాటల యుద్ధం జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని నేపథ్యంలోనే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సే నో టు డ్రగ్స్ అన్న నినాదాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అయితే వైట్ ఛాలెంజ్ విసిరారు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. దానికి ధీటుగా అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి దిగి ఇరు పార్టీలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఎవరు కూడా మాట విని పరిస్థితి కనిపించింది. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కూడా అడ్డుకున్నారు పోలీసులు. సుధీర్ రెడ్డి పోలీసులతో మాట్లాడారు. పోలీసులు కూడా ట్రాఫిక్ అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సర్కిల్లో, కాబట్టి నిన్న ఇక్కడితో ఆపేయాలి, లేకపోతే అది పక్కకు వెళ్ళి చేయాలి అన్నట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సే నో టు డ్రగ్స్ #వైట్ ఛాలెంజ్ పేరుతో చేపట్టిన ఆందోళన ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రస్తుతం ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులైతే. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంతో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. దీంతో ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఛాలెంజ్లు విసురుకున్నారు. అందులో భాగంగానే ఎల్బీ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు విసిరిన ఛాలెంజ్కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా #వైట్ ఛాలెంజ్ పేరుతో అక్కడ ర్యాలీ చేపట్టారు చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా దగ్గర. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ప్రాంగణానికి చేరుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పోలీసులు కూడా అక్కడ రంగంలోకి దిగారు. వారిద్దరికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇరు పార్టీలు కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. పోలీసులు వారిని ఎంత అదుపు చేయాలనుకున్నా సరే పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా మాట వినిపించుకోలేదు. దీంతో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా వెనక్కు తోసేశారు పోలీసులు.